హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వ్లాగ్ వచ్చేసి మనం చికెన్ పచ్చడి చేయబోతున్నామండి. దానికి ఫస్ట్ మనకి ఆవు పిండి కావాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. తర్వాత మనం చికెన్ తీసుకొని దాంట్లో మనం కాస్త పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చే వరకు మనం బాగా దాన్ని ఉడకబెట్టుకోవాలండి. చికెన్ పచ్చడి చాలా లెంతీ ప్రాసెస్, చాలా కష్టమేమనుకుంటాము. ఇదైతే చాలా సింపుల్ అండి. ఒకసారి నేను చెప్పినట్టుగా ట్రై చేసి చూడండి, చాలా సింపుల్గా అయిపోతుంది. అన్నీ సింపుల్ ఇంగ్రీడియంట్సే, అన్నీ ఇంట్లో ఉండేవే. మనం మటుకి పసుపు ఉప్పు వేసుకొని ఒకసారి చికెన్ అంతా బాగా కలుపుకొని మనం మూత పెట్టుకొని మగ్గబెట్టుకుందాం. చూసారా వాటర్ అంతా ఎలా వచ్చినాయో బయటికి, అట్లా బాగా వాటర్ అంతా బయటకు వచ్చేసేయాలి. ఆ వాటర్ అంతా మనం బయటకు వచ్చేదాకా బాగా ఉడకబెట్టుకోవాలి. ఎందుకంటే చికెన్ కొంచెం ఆ వాటర్ అంతా బయటకు పోవాలి. మనం తర్వాత దీన్ని మళ్ళీ ఫ్రై చేసుకుంటాం కదా. ఈ లోపల దానికి కావాల్సిన మసాలా మనం ప్రిపేర్ చేసుకుందాం. పొడి కాస్త ధనియాలు, ఒక 2 గుప్పిళ్ళు అయితే సరిపోద్ది. నేనైతే ఇక్కడ ఒక 1 kg తీసుకున్నానండి. కొంచెం లవంగాలు, ఎక్కువ అవసరం లేదు, 4 లేదా ఒక 5. చెక్క, ఇవన్నీ కొంచెం లవంగాలు చెక్క తీసుకోవాలి, లేదంటే మంట వస్తుందండి. జీలకర్ర, కొంచెం మెంతులు. చూసారా వాటర్ అంతా బాగా ఇంకిపోయినాయి కదా. ఈ లోపల మనం వీటిని బాగా ఫ్రై చేసుకుందాం. ధనియాలు బాగా ఫ్రై అయిపోయాక వాటిని పక్కన పెట్టుకోవాలండి, ఆరాలి ఫ్యాన్కి. తర్వాత మనం కాస్త ఆయిల్ తీసుకొని చికెన్లో ఉన్న వాటర్ అంతా మగ్గిపోయింది కదా, ఇప్పుడు మనం వాటిని బాగా ఫ్రై చేసుకుందామండి. బాగా గోల్డ్ కలర్లో రావాలి, గట్టి పడుతుంది ముక్క, అప్పుడు బాగుంటుంది మనకి. చికెన్లో పీసెస్ చిన్నగా కట్ చేసుకోండి. అప్పుడైతే మనకు పచ్చళ్ళలో ముక్క కలుపుకునేటప్పుడు ముద్దకి ముక్క వస్తుంది. మరి పెద్దవన్నా కూడా పచ్చడికి అంత టేస్ట్ ఉండదు, తినడానికి కూడా అంత బాగోదు. కొంచెం చిన్నవి అయితేనే బాగుంటుందండి. ఇలా గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి వీటిని. చూసారా ఈ కలర్ రావాలండి. ఈ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకొని వీటిని ఇంకా మనం పక్కన పెట్టుకుందాం. తర్వాత మనం ఇందాక వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ కూడా దీంట్లో వేసి నూనెలో బాగా ఫ్రై చేసుకోవాలండి. పచ్చివాసన అంతా పోవాలి. మనకి ఆ చికెన్ పచ్చడికి వచ్చే గ్రేవీ అంతా ఇప్పుడు ఇదేనండి ప్రాసెస్. ఫస్ట్ మనం చికెన్ వేయించుకున్న నూనెలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, అల్లం వెల్లుల్లి ఈ రెండే మిక్స్ చేసుకొని ఆ పేస్ట్ బాగా ఫ్రై చేసుకోవాలి, పచ్చివాసన అంతా పోవాలి. తర్వాత కొంచెం సాల్ట్ చూసి వేసుకుందామండి, మరీ ఎక్కువ అవ్వకుండా ఉంటుంది. తర్వాత కొంచెం కారం, సరిపోతే మళ్ళీ మనం చూసి టేస్ట్ చేసి వేసుకోవచ్చు. కారం మీరు ఎంత స్పైస్ తింటారో అంతవరకు వేసుకోవాలండి. ఎవరి స్పైసెస్ వాళ్ళకే కదా. కొంతమంది ఎక్కువ కారం తింటారు, కొంతమంది తక్కువ కారం తింటారు. ఎవరికి ఎంత కారం సరిపోతుందో అంత కారం వేసుకొని మనం బాగా కలుపుకోవాలి. చూసారా కలర్ ఎట్లా వచ్చిందో కొంచెం ఇదంతా. దీని తర్వాత మనం కొంచెం ఆవు పిండి కాస్త వేస్తే సరిపోతుంది, మరీ ఎక్కువ అవసరం లేదండి. కొంచెం వేసుకొని దీన్ని కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇవన్నీ బాగా ఆయిల్లో ఫ్రై అయితే ఏంటంటే మనకి పచ్చడి బాగా నిలవ ఉంటుందండి. తర్వాత మనం ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ అన్నీ వేసేయాలి దీంట్లో. అవి కూడా మొత్తం ఒకసారి కలుపుకుందాం. బాగా కలుపుకోండి, మొత్తం బాగా ముక్కకు బాగా పట్టాలండి. బాగా కలుపుకొని మిక్స్ చేసుకోవాలి మొత్తం. చూసారా ఇట్లా బాగా మొత్తం కలుపుకుంటే మొత్తం మిక్స్ అయిపోతుందండి. చూసుకుంటే మీడియంగా, ఎక్కువ హైలో పెట్టొద్దు. తర్వాత మనం ఇందాల ధనియాలు మిక్స్ చేసుకున్నాం కదా, ఆ ధనియాల పొడి కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందామండి. మీడియంగా సిమ్లో పెట్టి చేసుకోవాలండి. ఇదంతా ప్రాసెస్ అనేది స్లోగా చేసుకోవాలి, నిదానంగా. మరి హైలో పెట్టినా కూడా మాడిపోతుంది. అలాగే నా ఛానల్ ఇప్పుడు దాకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి లైక్ చేయండి. మీకు ఏమైనా ఇంకా కొత్త వీడియోస్ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.
చూసారా ఇప్పుడైతే మనకి కలర్ వచ్చేసింది చూసారా. అలాగే కాస్త నిమ్మకాయ రసం కూడా పోసుకోవాలండి మనం. ఆ పులుపు అనేది కొంచెం టేస్ట్ అనేది వస్తుంది. లాస్ట్లో పోసుకోవాలి అదంతా. ఇంతేనండి ఇంకా పచ్చడి. ఇంకా టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.